అందరికీ నమస్కారం అండి. నేను మీ హేమని. ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు. ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బెంగళూరు హైకోర్టు వారు నా పైన ఉన్న కేసుని క్వాష్ చేశారు. కేసు కొట్టేశారు. ఆ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను. నవంబర్ 3 జడ్జిమెంట్ వచ్చిందండి. కాకపోతే జడ్జిమెంట్ కాపీ చేతికొచ్చే వరకు అనౌన్స్ చేయకూడదు అన్నారు. అందుకే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఈ లోపల అమ్మకి సడన్ గా స్ట్రోక్ రావడం, చనిపోవడం జరిగింది. అమ్మ నా స్ట్రెంగ్త్ అండి, నా ధైర్యం. ఈ రోజు నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మ. ఇది నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నాకంటూ ఒక ఇష్యూ వచ్చేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల, ఈ న్యూస్ ఛానల్ వేసిన న్యూస్ల వల్ల అమ్మ చాలా కృంగిపోయారండి. ఆ రోజు నుంచి మీకు అందరికి అప్పుడు కూడా షేర్ చేశాను, అమ్మ ఒంట్లో బాగాలేదు, ఇట్లా అయింది అని చెప్పి. మీ అందరికీ తెలుసు. సెలబ్రిటీ అయినంత మాత్రాన ఈ మీడియా వాళ్ళకి, ఈ సోషల్ మీడియా వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి మా పైన ఎలాంటి అధికారాలు ఉన్నాయండి? ఫేక్ న్యూస్లు వెయ్యొద్దు అని నేను మొత్తుకుంటూనే ఉన్నానండి ఫస్ట్ నుంచి. ఒక్క ఫేక్ న్యూస్ వేసేసి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఎంత కిందకి వెళ్లాలో అంత కిందకి వెళ్లి నా పైన ట్రోల్ చేస్తూనే ఉన్నారు, న్యూస్ వేస్తూనే ఉన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఫేక్ న్యూస్ వేయకండి, నేను నిర్దోషిని, నేనే తప్పు చేయలేదు, సింహం 2 అడుగులు వెనక్కేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, డెఫినెట్ గా వస్తాను అని అన్నా. ఈ రోజు వచ్చాను, నిలబడ్డాను. భగవంతుడు నా అందునున్నాడు. నేను కేసు గెలిచాను. కానీ మా అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ మా అమ్మని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటాను, ఇప్పుడు తీర్పు వచ్చి ఉండొచ్చు, అప్పుడు నన్ను వీళ్ళందరూ బతికిస్తారా? మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుందండి. ఎన్నిసార్లు ఎంత పోరాడాలి? పోరాడుతూనే ఉంటామా? ఆ దేవుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల బతికి పట్టగట్టాను నేను. లేకపోతే నా పరిస్థితి ఏంటి? అందరూ అన్నారు, అందరూ మర్చిపోయారు, లేవే వదిలేవే, ఏం కాదులేవే, ఎందుకు బాధపడుతున్నావు అని. 1 year 1.5 year నుంచి నాలో నేనే మదన పడిపోతున్నాను. మానసికంగా, శారీరకంగా చాలా బాధపడ్డాను నేను.